విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్. ఉత్తమ్ కుమార్ రెడ్డి కంటే కేసీఆర్ కి దగ్గరైన మిత్రుడు ఎవ్వరు లేదు. ఈజ్ ద క్లోజెస్ట్ ఫ్రెండ్. నా ప్రీవియస్ ప్రెస్ మీటింగ్లో కూడా చెప్పిన మేము టికెట్లు మొత్తం 2018 కాంగ్రెస్వి కేసీఆరే డిస్ట్రిబ్యూట్ చేశాడు. అసలు రేపు సభ పెడుతున్నారు. ఏంటి ఏమి ఉత్సవము అంటే 25 ఏళ్ళు అయిందన్న. సరే ఇప్పుడు బీఆర్ఎస్ పెట్టి 2 ఏళ్ళు అయినా నువ్వు అంటున్నావు. ఆయన కొడుకు ఆ కేసీఆర్ గదముక్కొని బిడ్డ కంటే ఎక్కువ తెలుసు నాకు వాళ్ళ పార్టీ వాళ్ళు పెట్టినప్పటి నుంచి. 2000 ఎప్పుడో ఒకట్లో పెట్టిందన్న. పెట్టినప్పుడు ఉద్యమ పార్టీ. ఎవ్రీబడి బిలీవ్స్ ఇట్ వాజ్ అన్ ఉద్యమ పార్టీ. నేను కూడా ఐ ఆల్సో బిలీవ్ ఉద్యమ పార్టీ. 2004లో మొట్టమొదటిగా వాళ్ళు ఎలక్షన్లు కొట్లాడినారు, జనరల్ ఎలక్షన్. అప్పుడు కూడా నేను చెప్తున్నా ఉద్యమ పార్టీ. 2009కి వచ్చేసరికి సీమాంధ్ర పార్టీలతోటి కుమ్ముక్కైనరు, అలయన్స్లకు పోయినరు, ఉద్యమం పక్కకు పడేసి. అది పొలిటికల్ పార్టీగా రూపుదిద్దుకుంది. అప్పుడు 2009లో పొలిటికల్ పార్టీగా రూపుదిద్దుకుంది. 2014లో పవర్లకు వచ్చిండ్రు. అప్పుడు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా రూపుదిద్దుకుంది. ఫ్యామిలీ దగ్గర మంత్రులు కొందరు, ఒక బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వేసుకొని మింగుడు మొదలుపెట్టింది. అందులో ఆఫీసర్లు వీళ్ళందరూ కలిసి అదొక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా 2014గా మారింది. 14లో 2019లో మళ్ళీ 18లో మళ్ళీ గెలవంగానే అది ప్యూర్లీ ప్రొపరేటరీ ఫామ్ అయింది. ప్యూర్లీ ప్రొపరేటరీ ఫామ్, ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్, ఫాదర్ సన్ డాటర్. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కూడా వీకెండ్ దూరమైంది. సో ఉద్యమ పార్టీ, పొలిటికల్ పార్టీ, ప్రైవేట్ లిమిటెడ్ ఫామ్, దెన్ ప్రొపరైటరీ ఫామ్. 2023కి వచ్చేసరికి అసలు వీళ్ళు పార్టీ ఉద్యమం కోసం అయితే పెట్టిండ్రు, ఆ తెలంగాణ పదమే తీసేసి అసలు దీనికి బేసిక్ ఫౌండేషనే లేకుండా చేసేసారు. తెలంగాణకి వీళ్ళకి సంబంధమే లేదు. దిస్ ఈస్ ద జర్నీ ఆఫ్ టిఆర్ఎస్ ఆర్ బిఆర్ఎస్, వాట్ ఎవర్. పుట్టినప్పుడు ఏదైతే పార్టీ ఉండనో ఇవాళ ఉన్నదానికి అసలు ఏమీ లింకు లేదు. బేసిక్ స్ట్రక్చర్ని మార్చేసారు వీళ్ళు. ఎట్లయితే బ్రదర్ రజతోత్సవ సభ, మళ్ళీ దీనికి ఆల్టర్నేటివ్. నీ ఆల్టర్నేటివ్ వీడు, కేసీఆర్కి ఆల్టర్నేటివ్ కాంగ్రెస్ వాడు. మళ్ళీ కాంగ్రెస్ వాడికి నువ్వు ఎట్లయితావు ఆల్టర్నేటివ్? దేనికి ఆల్టర్నేటివ్? కొంత దొంగతనం ఇంకోటి కాపాడుతున్నావు. నువ్వు నీ ఉద్యమ పార్టీకి రజతోత్సవ సభనా? నీ పొలిటికల్ పార్టీకా? నీ ప్రైవేట్ లిమిటెడ్ ఫర్మ్కా? నీ ప్రొపరేటరీ ఫర్మ్కా? అసలు తెలంగాణతో సంబంధం లేని బీఆర్ఎస్కా? దేనికి రజతోత్సవ సభ? మనోవేదన ఎప్పటి నుంచో గురవుతాడు. అందుకే ఫామ్ హౌస్ ఉంటాడు. నేను మసాలు చెప్తే కదా, ఇల్లీస్ పెట్టి ఫామ్ హౌస్ ఎందుకున్నాడు. పాతకాలంలో వనవాసం పోదురు, ఈయన ఇప్పుడు పోయాడు వ్యవసాయం పోయాడు. ఈ వేదనకి ఆయనకు భయము, వేదన ఒకటి, భయం కూడా ఒకటి. ఇంట్లో ఉంటే మెత్తబెట్టి చేయడం చంపేస్తాడు రాత్రే. ఆయనకు భయము, వేదన ఒకటి, భయం కూడా ఒకటి. ఇంట్లో ఉంటే మెత్తబెట్టి చేయడం చంపేస్తాడు రాత్రే. ఆ ఫామ్ హౌస్లకు పోయి ఆడ కొడుకు బిడ్డ కూడా రావాలంటే ముందే అపాయింట్మెంట్ ఇవ్వాలన్నట్టు. క్లియరెన్స్ ఇస్తేనే లోపలికి వస్తారట. ఈడ ఉంటే మెత్తబెట్టి చంపేస్తారని భయం కూడా ఉన్నది. ఆయన జాతిపిత అని నువ్వు తెలంగాణను అవమానిస్తున్నావు కదా.
ఎవరితో ఎక్కువ దూరం ఉంటాడు అడుగుతున్నా. నాకు వాళ్ళని నేను ఫాలో చేయాలి, ఇంటర్వ్యూ చూడాలి, మొఖాలు చూడాలి. ఎవరితో ఎక్కువ దూరం ఉంటాడు? ఇప్పుడు రేపు సభకు వాళ్ళని పోతలేరు, ఎవరన్నా పోతలేరా? ఒకళ్ళిద్దరు పోతలేదని విన్నా. దాన్ని బట్టి అర్థమవుతుంది ఎవరితో ఎక్కువ ప్రమాదం ఉందని కేసీఆర్ అనుకుంటాడు. వాళ్ళు గొంగుల పురుగుల మేము ముద్దువాళ్ళం దగ్గర రాని